గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము టెరాఫామ్ ని ఒక లైనక్స్ సర్వర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఓకేనా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనము అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ releases.hashicorp.com ఉంది కదా, ఇక్కడ నుంచి ఏంటంటే స్పెసిఫిక్ వర్షన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూసుకున్నట్టయితే 1.1.9 అనేది డౌన్లోడ్ చేస్తాం. ఓకేనా, ఒకవేళ మనకి ఎక్స్ట్రా వర్షన్ కావాలంటే మన స్పెసిఫిక్ వర్షన్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. తర్వాత డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని అన్జిప్ చేయాలి. అన్జిప్ ఎలా చేస్తాం? అన్జిప్ కమాండ్ యూజ్ చేసి అన్జిప్ చేస్తాం. అన్జిప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క జిప్ ఫైల్ ఉన్న టెరాఫామ్ ఫైల్ అనేది బయటకు వస్తుంది. ఓకేనా, తర్వాత ఏం చేస్తాము, ఆ టెరాఫామ్ ఫైల్ ని మనము యూజర్ లోకల్ బిన్ కి కాపీ చేస్తాం. ఎలా? సిపి కమాండ్ యూజ్ చేసుకొని మనము కాపీ అనేది చేస్తాం. ఎందుకు యూజర్ లోకల్ బిన్ లోనే మనం పెట్టాలంటే, నువ్వు యూజర్ లోకల్ బిన్ లో పెట్టావు అనుకో బైనరీ ఫైల్స్ ని, నువ్వు టెరాఫామ్ అనేది ఎంటైర్ సర్వర్ లో నువ్వు ఎక్కడి నుంచి రన్ చేసినా వర్క్ అవుతుంది. నువ్వు ఒకవేళ యూజర్ లోకల్ బిన్ లో పెట్టకుండా నువ్వు నార్మల్ లొకేషన్ లో పెట్టుకున్నావు అనుకో, నువ్వు అక్కడ ఎక్కడ టెరాఫామ్ ఫైల్ ఉందో బైనరీ ఫైల్ అక్కడ కమాండ్ రన్ చేస్తేనే వర్క్ అవుతుంది. కానీ యూజర్ లోకల్ బిన్ కి వెళ్ళి యూజర్ లోకల్ బిన్ లో ఉంటే కనుక ఎంటైర్ నువ్వు ఎక్కడి నుంచైనా రన్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం ఎలా చెక్ చేస్తాం? టెరాఫామ్ ఐఫన్ వర్షన్ అని ఇస్తాము, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చూపించిన పీపీటీలు ఏంటంటే 1.1.9 అనేది వర్షన్ ఉంది. ఒకవేళ నీకు ఫీచర్లు డిఫరెంట్ వర్షన్ గా ఉంటే జస్ట్ రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో డెమో చూద్దాం, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళే ముందు నేను ఒక సర్వర్ క్రియేట్ చేశాను. ఆ సర్వర్ నేను టెరాఫామ్ ఐఫన్ సర్వర్ అని చెప్పాను. ఆ సర్వర్ కి నేను ఎస్ఎస్ఎస్ ద్వారా కనెక్ట్ అయిపోయాను. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈసీ టైప్ యూజర్ లో ఉన్నాను. నేనేం చేస్తున్నాను, రూట్ కి వెళ్తున్నా. వచ్చానా? sudo ఈసీ ఐఫన్ ఇస్తే మనం రూట్ యూజర్ కి వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి టెరాఫామ్ డౌన్లోడ్ రిలీజ్ అని టైప్ చేయి. ఓకే, అప్పుడు ఇక్కడ నీకు వస్తుంది releases.hashicorp.com అని. దీని మీద క్లిక్ చేయండి. ఇక మనం చూసుకున్నట్టయితే అన్ని వర్షన్స్ అనేవి ఉన్నాయి. లేటెస్ట్ వర్షన్ చూసుకున్నట్టయితే 1.5.3. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నాట్ ఓన్లీ టెరాఫామ్, ఏదైనా సరే లేటెస్ట్ వర్షన్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోకండి. ఎందుకంటే మేబీ సమ్ బగ్స్ అనేవి ఉంటాయి. సో దానికోసం ఏంటంటే మనము దానికంటే కొంచెం వర్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ 1.5.2 అని ఇన్స్టాల్ చేద్దాం. మీరు అడగచ్చు, ఏంటి ఇక్కడ మీరేమో 1.19 చూపించారు, 1.1.9 చూపించారు, ఇక్కడేమో 1.5.2 ఇన్స్టాల్ చేసుకున్నారంటే, అదే చెప్పాను కదా, మనకి ఏ వర్షన్ కావాలంటే జస్ట్ రీప్లేస్మెంట్ గా వర్షన్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఇక్కడ నేను టెరాఫామ్ ని సెలెక్ట్ చేసాను. ఇప్పుడు ఏంటి, 1.5.2. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనం ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం, వెదర్ విండోస్ లోనా లైనెక్స్ లోనా. ఓకే, మనం ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏంటి, అమెజాన్ లైనెక్స్ కదా, ఇక్కడ లైనెక్స్ చూడండి, టెరాఫామ్ 1.5.2 లైనెక్స్ ARM 64 జిప్ ఉంది చూడండి. ఓకే, అట్ ఇస్ రైట్. ఇక్కడ ఏంటంటే ఏఎండి ఉంది, ఏఎండి డౌన్లోడ్ చేసుకోండి. దీని మీద ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇవ్వండి, ఏఎండి 64 కాపీ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి, డౌన్లోడ్ చేసుకుంటే డబుల్ గేట్ ఇవ్వు. డబుల్ గేట్ ఇస్తే ఇది కావట్లేదు. ఓకే, సారీ. మనం ఏం చేయాలంటే ప్రాపర్ కాపీ ఇవ్వాలి. కాపీ లింక్ అడ్రస్ ఇవ్వు, డబుల్ గేట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చినట్లయితే చూడండి, releases.hashicorp.com ఇచ్చిన తర్వాత టెరాఫామ్ ఏ వర్షన్ అయితే ఆ వర్షన్, ఆ జిప్ ఫైల్ అనేది AMD 64 అనేది డౌన్లోడ్ అవుతుంది. మరి మీరు అడగచ్చు, ఇక్కడ ఏంటి AMD 64 అంటే, మన అమెజాన్ లైనక్స్ అనేది AMD 64 కాబట్టి మనం AMD 64 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నువ్వు చూసినట్టు ఎల్ఎల్ కమాండ్ ఇస్తే మనకు జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, అన్జిప్ చేద్దాం. ఎలా చేయాలి, అన్జిప్ అని ఇచ్చి టెరాఫామ్ టైప్ చేయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అన్జిప్ అవుతుంది. ఇప్పుడు ఎల్ఎల్ కమాండ్ ఇస్తే నీకు టెరాఫామ్ అనే ఫైల్ వచ్చింది చూడండి. గుర్తుపెట్టుకోండి, ఈ టెరాఫామ్ ఫైల్ ని ఫుల్ పర్మిషన్స్ ఇవ్వండి, 777 ఇచ్చేయండి. ఓకేనా, ఎందుకంటే యూజర్ లోకల్లో పెట్టాలి కాబట్టి ఫుల్ పర్మిషన్ ఇవ్వండి. సో దానికోసం ఏం చేయాలి, మనం chmod 777 టెరాఫామ్. బేసిక్ ఇప్పుడు ఎలా ఉంది, 755 ఉంది. నేనేం ఇస్తున్నాను, 777 అనేది ఇస్తున్నా టెరాఫామ్ కి. ఓకే, ఇప్పుడు నువ్వు ఎల్ఎల్ కమాండ్ వచ్చిందా, చూడండి, ఇక్కడ ఫుల్ పర్మిషన్ అనేది ఇచ్చాము. ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ లోకల్ బిల్ లో పెట్టుకోకుండా నేను ఇక్కడే టెరాఫామ్ ని కొడుతున్నాను. టెరాఫామ్ ని కొడితే నాకు ఓకే, టెరాఫామ్ వర్క్ అవట్లేదా? ఓకే, ఫైన్. యూజర్ లోకల్ బిల్ లో పెడదాం. ఒక్కసారి యూజర్ లోకల్ బిల్ కాపీ చేస్తున్నా, సిపి. బేసిక్ ఇక్కడ ఉంది కదా, కావాలి, వర్క్ అవ్వాలి. టెరాఫామ్
టెరాఫామ్ కమాండ్ నాట్ ఫౌండా. ఓకే, ఎందుకు సిపి టెరాఫామ్ ఇచ్చేసి యూజర్ లోకల్ బిన్ కాపీ చేద్దాం. చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఒకసారి టెరాఫామ్ రండి, వర్క్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏంటి, మనం ఏం చేసాము, యూజర్ లోకల్ బిన్కి కాపీ చేసాము. ఓకేనా. యూజర్ లోకల్ బిన్కి మనం చూసుకున్నట్టయితే యూజర్ లోకల్ బిన్కి చేసాం. ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే యూజర్ లోకల్ బిన్లో ఉంది. అంటే మీనింగ్ ఏంటి, ఈ యూజర్ లోకల్ బిన్లో ఉందనుకో, నువ్వు ఏ లొకేషన్స్ అయినా, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఓపీటీకి వెళ్తున్నాను, ఓపీటీకి వెళ్ళి నేను టెరాఫామ్ కొట్టాను అనుకో, నాకు కనపడుతుంది చూడండి, వచ్చిందా. ఇట్లా మీకు కమాండ్స్ వచ్చినాయంటే మీనింగ్ ఏంటంటే టెరాఫామ్ ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనం ఎలా చెక్ చేస్తాం, టెరాఫామ్ ఐఫోన్ వర్షన్ ఇద్దాం. ఇప్పుడు చూడండి ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసాము, లైనక్స్ AMD 64. ఓకేనా. లేటెస్ట్ వర్షన్ ఏముంది కూడా ఇక్కడ చూపిస్తుంది. బట్ మీకు ఏం చెప్పాను, లేటెస్ట్ వర్షన్ ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకోకండి, దానికంటే ముందు వర్షన్స్ ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే బగ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. బట్ ఇదే ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మీకు స్టిల్ ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్లో పెట్టండి, ఐ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. ఓకేనా. సింపుల్గా మళ్ళీ చెప్తున్నా చూడండి, జస్ట్ releases.hasicap.comకి వెళ్ళి ఇక్కడ స్పెసిఫిక్ వర్షన్ సెలెక్ట్ చేసుకొని దాని లోపల ఏ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయాలో సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఏంటంటే దాన్ని బట్టి మనం ఇన్స్టాలేషన్ అనేది చేస్తాం. డబ్ల్యూగేట్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకొని తర్వాత అన్జిప్ చేస్తాం. తర్వాత సిపి కమాండ్ యూజ్ చేసి తర్వాత పర్మిషన్ చేంజ్ చేసాము, ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాము. తర్వాత సిపి కమాండ్ యూజ్ చేసి యూజర్ లోకల్ బిన్కి మూవ్ చేసాం, కాపీ చేసాం. ఓకే. తర్వాత టెరాఫామ్ అనే కమాండ్ ఎక్కడి నుంచి రన్ చేసినా వర్క్ అవుతుంది. ఓకేనా. ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. మీకు స్టిల్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి, ఐ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ నెక్స్ట్ వీడియో.